సో, అవకాశం ఉందంటారు. స్వయం ప్రతిపత్తి ఇస్తే మాత్రం ఈ పరిస్థితులు ఆ! మారిపోయి దాడులు చేయకుండా ఉండే అవకాశం ఉందంటారు. ఒకవేళ బలూచిస్తాన్ నిజంగానే ఉంది కానీ హ్మ్. చెప్పండి. చెప్పండి. విశ్వాసం కావాలి కదమ్మా. ఇప్పుడు ఇంతవరకు అలాంటి మూవ్స్ ఏవి చేయలేదు పాకిస్తాన్ వైపు నుంచి. ఒక బడ్జెట్ కేటాయిస్తాం. ఇన్ని కోట్ల రూపాయలు, ఓ 1000 కోట్లు బడ్జెట్ ప్రత్యేకంగా ఇస్తున్నాం. దీని డెవలప్‌మెంట్ కొరకు ఇది చేస్తాం అని చెప్పేసి అటువంటి అష్యూరెన్సెస్ ఏవి ఇవ్వనప్పుడు విశ్వాసం రాదు. ముందు ఏం చేయాలంటే బడ్జెట్ కేటాయించాలి. డెవలప్‌మెంట్ చూయించాలి. కొద్దిగా నిరుద్యోగ సమస్యను అడ్రెస్ చేయాలి. అప్పుడున్న యూత్ వాళ్ళు కూడా ఉద్యోగాలు అవి దొరకడం వల్ల కొద్దిగా తగ్గే అవకాశం ఉంటాయి. ఒకేసారి రండి చర్చలు చెప్దాం మీకు, లేకపోతే మీకు ఈ స్వేచ్ఛనిస్తాం, స్వయం ప్రతిపత్తిని ఇస్తాం. దాన్ని నమ్మరు వాళ్ళు, ఇప్పుడు నమ్మే స్థితిలో అయితే లేరు. ఇప్పట్లో నమ్మరు. కనుక నమ్మకం కుదరడానికి పాకిస్తాన్ ఏమి ఇస్తుంది అనేదే దానిపైన ఆధారపడి ఉంటుంది. యెస్ మనోహర్ గారు. ఇప్పుడు బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడితే పాకిస్తాన్ కలిగే నష్టాలేంటి? ఒకటి, ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తే నేను అనుకుంటాను, ఈ సహజ వాయువులు, సహజ వనరుల వినియోగము ఇవన్నిటికి కూడా పాకిస్తాన్‌కు అంత లిబర్టీ ఉండదు. యాస్ ఎ నేషన్ వాళ్ళు కూడా కాస్త బలంగా తయారవుతారు. వాళ్ళ దగ్గర తప్ప దేశంలో ఇంకెక్కడ అన్ని వనరులు లేవు. బంగారు, వెండి లాంటి వాటితో పాటు నేను చెప్పిన రేర్ ఎర్త్ మెటీరియల్ అనేది ఒక చైనాలోనే లభిస్తుంది. అలాంటి ప్రపంచమంతా, అమెరికా కూడా రేర్ ఎర్త్ మెటీరియల్ లేక తహతహలాడుతుంది. అలాంటివి ఇక్కడ ఉన్నాయి. కనుక ఇది ప్రపంచమే దాని దగ్గరికి వస్తుంది, బలూచిస్తాన్ దగ్గరికి. బలూచిస్తాన్ బలపడుతుంది. బలపడ్డాక మా మాట వింటుందా అనే ఒక భయం పాకిస్తాన్‌కు ఉంటుంది తప్పకుండా. సో, ఆ అవకాశం ఉంది. కనుక పాకిస్తాన్ ఇప్పట్లో ఇస్తుందా అలాంటి ప్రతిపత్తి అనేది? ఇంతవరకు ఎందుకు మరి అటువంటి ప్రపోజల్ చేయలేదు అంటే, మనుగడ కష్టం. ఎందుకంటే అక్కడి సహజ వనరులు దోచుకొని తింటుంది పాకిస్తాన్. హ్మ్. కనుక బలూచిస్తాన్ లేకపోతే పాకిస్తాన్ బ్రతకడం కూడా కష్టమే. ఇలాంటి ఒక డిపెండెన్సీ ఉంది గనుక కష్టమైనటువంటి విషయం. మీరు చెప్తున్నటువంటి ప్రపోజల్ చర్చలకే రాలేదు కదా ఇంతవరకు. హ్మ్. యెస్ మనోహర్ గారు. సో, ఇప్పుడు రైల్వే ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థ, సో ఇట్లాంటి ప్రాంతాల్లో భద్రతని పెంచడం కోసం శాశ్వత భద్రతా చర్యల్లో, ప్రోటోకాల్స్‌లో ఎట్లాంటి మార్పులు తీసుకువస్తే ఇట్లాంటి ఆత్మాహుతి దాడులనేవి జరగవంటారు? అంటే ఏదైనా బై ఫోర్స్ అనేది తిరుగుబాటు, ప్రజల తిరుగుబాటు ముందల నిలబడలేవు ఈ ఫోర్సెస్ అనేవి. అయినా సరే ఆర్మీ చాలా పెద్దది. పాకిస్తాన్‌కు ఆర్మీ బలంగా ఉందమ్మా. ఎంత బలహీనమైన దేశమైనా, ఆర్థికంగా చితికిన దేశమైనా కూడా ఆర్మీ వరకొస్తే అణ్వాయుధాలు కలిగిన దేశం కదా! మనతో సమానంగా అణ్వాయుధాలు కలిగిన దేశం పాకిస్తాన్. కనుక ఆర్మీ చాలా బలంగా ఉంది. అందుకే లొంగదీయడము బలూచిస్తాన్‌ను అంటే రక్తపాతం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రపంచ దేశాలన్నీ గూడా దాంట్లో జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తన ఆధీనంలోకి రావాలి అంటే మాత్రం చాలా పెద్ద నరమేధం జరగాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రజలు యునైటెడ్‌గా ఉన్నారు బలూచిస్తాన్‌లో. ఒక్కరు గూడా ప్రభుత్వం ఏదైనా ఆపరేట్ చేస్తే ప్రభుత్వం వైపు నుంచి నిలబడే 10 మంది గూడా కనపడరక్కడ. మహిళలు, పిల్లలతో సహా అందరూ కూడా బలూచ్ నాయకుడి వెంట నిలబడ్డారు. కనుక నాయకత్వాన్ని గట్టిగా వాళ్ళు సమర్థిస్తున్నారు. మీర్ యాక్ ఆహ్, ఆహ్, బ బ ఆయన బవాచ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బలంగా ఉన్నాడు. బలూచ్ అని అంటారు ఆయన పేరు. మీర్ యాకూబ్ బలూచ్. ఆయన వెనకాల నిలబడ్డారు. కనుక పాకిస్తాన్ గనుక తన తన ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటొస్తుంది. రక్తపాతం జరుగుతుంది. అది పాకిస్తాన్‌కే సమస్య కూర్చుంటుంది. ఎందుకంటే ఒక బలూచిస్తాన్‌లో వచ్చిన తిరుగుబాటు ఒకటే కాదు గదా! ఆహ్, ఇక్కడ సింధు ప్రాంతంలో తిరుగుబాట్లున్నాయి. అన్నిటిని ఒక్కసారి అణచివేయడం గూడా చాలా కష్టమే అయితుంది. ఖైబర్ పఖ్తూనయితే ఇప్పటికే యుద్ధం జరిగింది. మనకు తెలుసు గదా! మిసైల్ దాడులు చేయించింది ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్. కనుక ఈ ఈ అక్కడ ఆ వైపు యుద్ధం, ఈ వైపు యుద్ధం. కనుక ప్రాణ నష్టం అలాంటిది పాకిస్తాన్ ఇప్పట్లో నేను కట్టడి చేయగలుగుతుంది బలూచిస్తాన్ అని నేను అనుకోవడం లేదు. సమస్య పరిష్కారం కనిపించడం లేదు. ఎవరైనా అమెరికా నుంచి ఎవరైనా జోక్యం చేసుకొని బలూచిస్తాన్‌ను కాన్ఫిడెన్స్‌లోకి తీసుకుంటే చెప్పలేం గానీ, పాకిస్తాన్‌కు వాళ్ళ మాట వినే పరిస్థితిలో లేరమ్మా ఇప్పుడు.
ఎస్ సార్. సో బలూచిస్తాన్ పరిస్థితులు అనేవి భవిష్యత్తులో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తరహా పరిణామాలకు దారితీసే అవకాశం ఉందా? ఉంటుంది. బంగ్లాదేశ్ ఉన్న అడ్వాంటేజ్ అంతా ఏంటి అంటే ఇండియా ఉండడం. కనుక అక్కడ బాధితులందరూ ఇండియాకి వచ్చేసారు. ఇండియా వెళ్ళి అక్కడ శరణార్థులకు మనం భోజనం పెట్టాం. వాళ్ళ కోసం యుద్ధం చేశాం. ఇన్ని కోట్ల మంది మన దేశానికి వచ్చారు అప్పట్లో. కనుక వాళ్ళకు భోజనం పెట్టలేక మనం కూడా పాకిస్తాన్‌తో యుద్ధం చేసి పాకిస్తాన్‌ను అడ్డుకోగలిగినాం. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇండియా దీంట్లో ఉంది. ఆల్మోస్ట్ ఇండియా ఆధీనంలో ఉన్నట్టుగా లెక్క. పాకిస్తాన్ ఒకవైపు, బంగ్లాదేశ్ ఇంకోవైపు. కనుక పాకిస్తాన్‌కు దాన్ని నిలబెట్టుకోవడం చాలా సమస్య. కానీ ఇది అట్లా కాదు. ఆలోచిస్తాం కంప్లీట్ గా పాకిస్తాన్ ఆధీనంలో ఉంటుంది. ఒకవైపు సముద్రం ఉంటుంది, ఇంకొక వైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇంకొక వైపు ఇరాన్ ఉంటుంది. కనుక ఇరాన్ లో కూడా మనము ఈ బలూచ్ గిరిజనులు ఎవరైతే మనం ఇంతకుముందు చెప్పినామో సున్నీ గిరిజనులు, వీళ్ళు కొంతమంది ఇరాన్ లో ఉంటారు. ఇరాన్ లో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే గ్రేటర్ బలూచిస్తాన్ అడుగుతున్నారు. మేము ఇరాన్ నుంచి విడిపోతాం, బలూచిస్తాన్ లో కలుస్తామని కొంత భాగాన్ని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఇరాన్ అంగీకరించదు. అది సమస్య. కనుక ఇరాన్ బలూచిస్తాన్ కోసం, బలూచిస్తాన్ లిబరేషన్ కోసం ఇరాన్ నిలబడే రోజు వస్తే, ఎట్లయితే ఇండియా నిలబడ్డదో అలా ఇరాన్ కనుక నిలబడితే అది సాధ్యం. బలూచిస్తాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా వచ్చే అటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పట్లో అటువంటి సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఒకటి నేను ఆ మాట ఎందుకన్నా అంటే, ఇరాన్ మనందరికీ తెలుసు షియా కంట్రీ. కనుక వీళ్ళు అక్కడ ఉన్న ఈ గిరిజన తెగలు ఎవరైతున్నా వీళ్ళు సున్నీలు. కనుక ఈ సున్నీల దాడి ఎక్కువైపోతే, సమస్య ఎక్కువైతే వాళ్ళు కూడా తిరుగుబడుతున్నారు. అక్కడ ఇరాన్ లో కూడా తిరగబడుతున్నారు. కనుక సమస్య పరిష్కరిద్దాం అని కనుక కూర్చుంటే ఇరాన్ చేయగలుగుతుంది, బలూచిస్తాన్ ను లిబరేట్ చేయగలుగుతుంది ఇండియా చేసినట్టు. చూడాలి. ఇదంతా కూడా ఆషామాషి వ్యవహారం అయితే కాదని అనుకుంటున్నాను. ఎస్ మనోహర్ గారు, అండ్ మీరే అన్నారు ఇంతకుముందు పాక్ ఆర్మీ చాలా బలంగా ఉంటుందని చెప్పేసి. మరి ఈ విధంగా పేలుడు పదార్థాలతో కూడిన ఒక కారు ఈ రైల్వే ట్రాక్ సమీపంలోకి వచ్చే వరకు కూడా అక్కడున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనేవి ఎందుకు గుర్తించలేకపోయాయి? అసలు ఈ ఇంటెలిజెన్స్ బలూచ్ ఏరియాలో పనిచేయడం లేదమ్మా. ఎవరిని ఉండనివ్వడం లేదు వాళ్ళు. కనుక అక్కడ బ్యాంకులు కానీ, అక్కడ ఇవి కానీ వ్యవస్థలు ఇవి కూడా పాకిస్తాన్ ఆధీనంలో లేవు. ఏ ఆఫీసెస్ కూడా నడిపితే బలూచ్ ప్రజలు నడిపేవే సేఫ్ గా ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు కూడా అక్కడ సేఫ్ గా ఉండట్లేదు. కనుక ఇంటెలిజెన్స్ కు కొంత తెలిసినా కొంత వీళ్ళు పనిచేయలేనటువంటి ఒక పరిస్థితి. గెరిల్లా పోరాటాలు అనేటివి పెద్ద పెద్ద బలమైన ఆర్మీని కూడా ఢీకొట్టగలుగుతాయమ్మా. నేను ఇంతకుముందు చెప్పిన ఆఫ్ఘనిస్తాన్ లో గెరిల్లా పోరాటాలు, వాళ్ళకు ఆ కొండలు కోనలు టెరేన్ అంటాం. ఆ టెరేనియే వాళ్ళకి బలం అన్నట్టు. ఎలా అయితే ఇరాన్ లో కూడా కొండలు కోనలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అలాగే ఇరాన్ వరకు వెళ్తాయి. ఆ కొండ కోనల్లే వాళ్ళకి బలం. అందుకే అమెరికా ఈ రోజు వరకు కూడా ఇరాన్ లోకి వెళ్ళడం లేదు. వెళ్తే వీళ్ళు బ్రతకలేరు అమెరికా జవాన్. కనుక ఈ గెరిల్లా యుద్ధం, వియత్నాం పైన అమెరికా యుద్ధం చేసింది, చాలా రోజులు చేసింది. అంత పెద్ద అమెరికా ఓడిపోయింది వియత్నాం చేతిలో. ఎందుకు అంటే ఈ గెరిల్లా పోరాటాలు వాళ్ళ టెరేన్ ఏదైతే ఉందో ఆ భూభాగము వాళ్ళకి బలం అన్నట్టు. అక్కడ ఏ కొండకు వెళ్ళాలి, ఏ కోణంలోకి వెళ్ళాలి, ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడి నుంచి దొంగ దెబ్బ తీయాలి, ఇవి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు, తాలిబాన్లకు బాగా తెలుసు. అందుకే తాలిబాన్లు బయటకు వస్తే గెలవరు, కానీ మనం తాలిబాన్ దగ్గరికి పోతే మనం ఓడిపోతాం. అలాంటి ఒక బలం, స్థాన బలం అంటాం, వాళ్ళకు ఉంటుంది. అలాగే బలూచిస్తాన్ లో కూడా అంతే. ఇక్కడ కూడా కొండ కోనలు ఉంటాయి, ఇక్కడ కూడా గరిలా దాడులు చేస్తారు. కనుక పాకిస్తాన్ ఇంత బలమైన దేశమైనా బలూచిస్తాన్ చుట్టూ ఎవరు రాకుండా కాపాడగలుగుతారు, కానీ బలూచిస్తాన్ లోపలికి వెళ్ళి వాళ్ళను ఇది చేయలేని ఒక పరిస్థితి ఇప్పటికీ కనబడుతుంది. చూడాలి. బలమైన, నో డౌట్, అసలు పాకిస్తాన్ బలమైన ఆర్మీ ఉంది. పైనుంచి వైమానిక దాడులు చేయగలుగుతుంది. తన ప్రజలను తాను చంపుకోవాలి. మరి మిసైల్స్ తో దాడులు చేయాలి. చేస్తే కనుక ద్రోణులతో దాడి చేయాలి. చేసినప్పుడు తమ ప్రజలే చనిపోయేది కదా. కనుక ఇలాంటి నేను చెప్పాను ఇంతకుముందు, రక్తపాతం చేస్తే తప్ప బలూచిస్తాన్ చేతిలోకి రాదు. కనుక ఎప్పుడు అటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం దారుణాలు చూస్తాం మనం కళ్ళతో.